ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఐఆర్సిటిసి నుంచి ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే దాన్ని మనం విత్ ఇన్ 2 minutes తత్కాల్ టికెట్లు అయితే ఎలా బుక్ చేసుకోవాలి, నార్మల్ ట్రైన్ టికెట్లు అయితే ఎలా బుక్ చేసుకోవాలని నేను చెప్తాను. మీకు ఇది తత్కాల్ అయితే మనకు వెబ్సైట్ నుంచే మంచిదని చెప్పుకుంటాను. నేను మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ లో డెస్క్టాప్ వర్షన్ లో చూపిస్తాను, మీరు అది యాజ్ ఇట్ ఈస్ గా చూస్తూ ఉండండి. మనం ఏంటంటే డైరెక్ట్ నేను మొబైల్ యాప్ లో అయితే చూపించను, వెబ్సైట్ లో చూపిస్తాను, మీరు క్లారిటీగా చూస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు మనం మొబైల్ వర్షన్ లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏంటంటే ఐఆర్సిటిసి అని గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇదే మెయిన్ స్టెప్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏంటంటే ఐఆర్సిటిసి నెక్స్ట్ జనరేషన్ అని ఉందిగా, దీన్ని క్లిక్ చేసుకోండి. డెస్క్టాప్ వర్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమన్నాను అంటే ప్రతి ఒక్కటి మనకి డెస్క్టాప్ వర్షన్ లో అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ వర్షన్ అయితే కొంచెం ఫీచర్స్ అనేవి తక్కువ రావడం జరుగుతుంది. ఓకే, మనం ఇక్కడ జూమ్ చేసి చూసుకుంటే ఇక్కడ నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ అన్నారు. మీరు ఆల్రెడీ ఇప్పటివరకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా, దాని ద్వారా లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. మనకి ఏంటంటే వెరిఫికేషన్ క్యాప్చా అని చెప్పేసి ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి నేను ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ పెట్టాను. ఆ క్యాప్చా ఒకటే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడైనా ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గోట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఫర్గోట్ పాస్వర్డ్ క్లిక్ చేసి చేయవచ్చు, లేదంటే రిక్వెస్ట్ ఓటీపీ ద్వారా కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. మీరు దానివల్ల ఏం ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. మనకి ఇక్కడ ఏంటంటే క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేద్దాం. 3EJ4 అనమాట. మనం దీన్ని ఎంటర్ చేసిన లాగిన్ అని క్లిక్ చేద్దాం. మనకి లాగిన్ అయిపోతుంది. మన ఇంటర్ఫేస్ అనేది లాగిన్ ఐడిలోకి వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ముందుగా చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. మనకి తత్కాలు ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్రమ్ స్టేషన్ నేను సెలెక్ట్ చేస్తాను. ఫ్రమ్ స్టేషన్ హైదరాబాద్ డెక్కన్ సెలెక్ట్ చేసుకున్నాను. 2 స్టేషన్ వచ్చేసి వైజాగ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. విజయనగరం ఏదో సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ జర్నీ అని అడుగుతుంది. సపోజ్ 18 క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. నేను 17 అని సెర్చ్ చేశాను ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ ఏంటంటే మనకి ఫిక్సిబుల్ విత్ డేట్ అని ఉంది, మీకు ఆ విధంగా సెర్చ్ చేయాలని చేయొచ్చు, లేదంటే ఈ టికెట్ కావాలా ఎం టికెట్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ టికెట్ అని చేసుకుంటాను, ఐ టికెట్ వద్దు. తర్వాత ఐ బుక్ స్పెషల్ కలెక్షన్, ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా అయితే మనకి ఐ బుక్ అని ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సింపుల్గా సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన జనరల్ కోటాలో ఉన్నాం. ఒకవేళ మీకు తత్కాల్ కావాలి అంటే తత్కాల్ అనేది చేయాల్సి ఉంటుంది. తత్కాల్ అని దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ ట్రైన్కి అయితే కావాలో చూసారు, కోనార్క్ ఎక్స్ప్రెస్ అని ఉంది. సపోజ్ ఈ ట్రైన్కి కావాలి అనుకుంటే ఇక్కడ స్లీపర్ కోచ్ కావాలంటే స్లీపర్ కోచ్, ఇది తత్కాల్లో నేను చెప్తున్నాను. జనరల్ కావాలంటే ఇక్కడ జనరల్ అని ఉంది కదా, జనరల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ తత్కాల్ మనకి ఏంటంటే 11 o'clock నుంచి 12 o'clock వరకే అవైలబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉండదు. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను జనరల్లోకి వెళ్ళి చూపిస్తాను. జనరల్లో స్లీపర్ కోచ్లో నేను వెళ్ళి చూపిస్తాను. చూడండి, స్లీపర్ కోచ్లో చూపించాను. మనకి ఏంటంటే ఈ విధంగా లోడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత ఏంటంటే మనకి పైన ఏంటంటే అవైలబిలిటీ చూపిస్తుంది. చూసారా, 7 ట్రైన్ ఆల్రెడీ డిస్పాచ్డ్ అయిపోయింది అనేసి వచ్చింది. ఒకవేళ లేదు రేపటి కోసం చూపిస్తాను. చూడండి, బుక్ అని చెప్పేసి ఇక్కడ మనం సింపుల్గా ఓకే అని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పేజ్ అనేది డైరెక్షన్ అయ్యి ఆ బుకింగ్ పేజ్లోకి వెళ్తుంది. బుకింగ్ పేజ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, సిఎన్ఎఫ్ అవైలబిలిటీ ఆల్టర్నేట్ ట్రైన్స్ అని ఉంది. కంటిన్యూ విత్ ప్రీవియస్ బుకింగ్ చాయిస్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. ఏంటంటే నేను ఈరోజు చేశాను కావున మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, మనకి ఏంటంటే బోర్డు స్టేషన్ ఏది బేగంపేట అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పి, సపోజ్ నేనే కావున గణేష్ అని వేస్తాను. ఏజ్ వచ్చేసి వేస్తాను. ఏజ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ జెండర్ సెలెక్ట్ చేసుకొని మనకి బెర్త్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏ బెర్త్ కావాలో ఆ బెర్త్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఐడి ప్రూఫ్ ఇవేం అవసరం లేదు, మన ఇండియన్ కావున. ఇక్కడ మళ్ళీ మీరు సింపుల్గా చేయాల్సిన పని ఇంకోటి ఉంది, కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అని ఉంది. మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే టైప్ బాక్స్ ఆఫ్ అని ఉంది కదా, మనకి ఇక్కడ ఏంటంటే JX5BK దీన్ని
ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఇంకా డీటెయిల్స్ అనేవి ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టైం క్లిక్ చేసుకున్న వెంటనే ఏంటంటే మనకి ఫర్దర్ స్టెప్ ఏముంటుందంటే బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం వెళ్తుంది. మీరు ఇక్కడ గమనించారో లేదో చూసారా, ఎస్ గణేష్ అని చెప్పి మిడిల్ బెర్త్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే మీరు పేమెంట్ మెథడ్ ఏది ఇస్తారు. ఓకే, సపోజ్ ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ ఏది యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ పిన్ అని చెప్పేసి వీటన్నిటి కోసం ఉంది. మీరు లేదంటే పే ఆన్ డెలివరీ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ అనేవి దీన్ని క్లిక్ చేసుకొని ఇంకా మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఏది వీసానా, ఏది ఏ టైప్ కార్డ్ కావాలో ఆ టైప్ ఇచ్చేసి మీరు జస్ట్ మేక్ ఏ పేమెంట్ అని ఉంది కదా, మేక్ ఏ పేమెంట్ దీని దగ్గర క్లిక్ చేసుకొని మీ ఐఆర్సిటీసీ బుకింగ్ కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది. అండ్ ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.